చాలా మందికి సినిమాల్లో మూవీస్లో చెయ్యాలి డ్యాన్స్, లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కానీ, లేకపోతే ఫ్రెండ్గా చేసి లేకపోతే ఇలా డ్యాన్స్ చేయాలి అనుకుంటారు కానీ, ఫోక్కి అంత చాలా మంది ఎక్కువ రారు, మ్యాథ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. బట్ నువ్వు ఎందుకు ఇదే అనుకుని ఉండిపోయావు? అంటే నేను బేసిక్గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా, నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నేను దానికి అయిపోయాను. ఇంకా నేను తెలంగాణ అమ్మాయిలాగానే ఉండాలి, నేను తెలంగాణ అమ్మాయిలాగానే పేరు తెచ్చుకోవాలి, ఇది అంటే మూవీస్ లో చెయ్యాలి అని ఎవరికైనా ఉండిద్ది. కానీ మూవీస్ లో కూడా ఈ తెలంగాణ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా, ఫోక్ సాంగ్స్. ఇప్పుడు మూవీస్ లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు, అలాంటివి వస్తేనే చేస్తాను, లేకపోతే వేరే చేయను. ఇప్పుడు వరకు ఎన్ని చేసి ఉంటావు? 2000 దాటిపోయి ఉంటాయి. లెక్క పెడితే ఇంకా చాలా వస్తాయి. 2000 వీడియోసా? అవును, బాగానే సంపాదించావు. హోయమ్మా, సంపాదించడం ఎక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంతే, మరీ ఇంత కాదు. ఎంత నుంచి స్టార్ట్ చేసావు? నార్మల్గా చెప్పకూడదు. నార్మల్గా అంటే నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు 1500 నుంచి స్టార్ట్ చేశాను. 1500, 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20,000 అనుకోండి ఒక సాంగ్ కి. నార్మల్ గా చెప్తున్నాను. త్రిబుల్ వేసుకోండి. ఇది త్రిబుల్ ఏం లేదు. ఫోక్ సాంగ్స్ కి నేర్పించే కొరియోగ్రాఫర్స్ నార్మల్ గా సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ కి తేడా ఉందా? ఏం తేడా? వాళ్ళు ఇది చేయగలరా? ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళు చాలా మంది, అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ చాలా ఉంటుంది, కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు. వాళ్ళు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటది. అంటే నేను చూసినంత వరకు, ఇప్పుడు నా సాంగ్స్ కొని నేనే చేసుకుంటాను, కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తుంది. కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు, శేఖర్ వైరస్ అని చెప్పేసి, చాలా బాగా చేస్తాడు ఆయన. శేఖర్ మాస్టర్, ఆ శేఖర్ మాస్టర్ కాదు, శేఖర్ వైరస్. మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి మళ్ళీ. శేఖర్ వైరస్ అని, ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని, నమ్రీత్ అని తమ్ముడు ఉంటాడు, ఆయన, కళ్యాణ్, ఇంకెవరున్నారు, రాజేష్ మాస్టర్ అని, రఘు జాను అని చెప్పేసి తమ్ముడు. వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్సే అంటారు, కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది. వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ కొరియోగ్రాఫర్ గా మీరు మారొచ్చు కదా, మామూలుగా నేర్పించవచ్చు కదా అని నువ్వు సపోర్ట్ చేయడం ఏం చేసావా? అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం, ఈ కొరియోగ్రాఫర్ అయితే బాగుంటది, ఇది చెయ్యండి అని చెప్తాం, కానీ మరీ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా, ఇండస్ట్రీకి వెళ్ళానని చెప్పలేము. ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్ కదా. ఇప్పుడు చేస్తాను. ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు మాస్టర్ తీసుకోండి, లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్తాం. ఇండస్ట్రీలోకి వచ్చాను, అబ్బా ఇండస్ట్రీలోకి అనవసరంగా వచ్చానే, లేకపోతే ఈ ఫీల్డ్ లోకి రాకుండా ఉండాల్సింది అని నీకు ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడు కొన్ని కామెంట్స్ చూసినప్పుడు, ఏంద్రా ఈ బాధ, నాకు అసలు నేను ఎందుకు డాన్సర్ని అయ్యాను, ఎందుకు అంటే ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను, అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బాగుండేది, ఏదో నార్మల్గా చేసుకొని ఉంటే అయిపోయేది. ఈ హిట్ అయిన తర్వాత, కొంచెం పేరు వచ్చిన తర్వాత ఈ కామెంట్స్, అసలు ఈ తలనొప్పి అవసరమా మనకు అనిపించింది. ఏం కామెంట్స్ వచ్చేవి నీకు నార్మల్ డాన్స్ చేసేటప్పుడు? అదే సేమ్ డాన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్స్, ఏంట్రా బాబు యూట్యూబ్ లో ఒకతే ఉందా, తీసేయండిరా, ఇవి. ఇదే ఏదైతే కామెంట్ ఉందో నీకు డీ చేస్తున్నప్పుడు కూడా వచ్చాయి కదా? చాలా వచ్చాయి. ఇంకా చాలా ఇది పోయిందా, సరే ఇందులో అన్నారు, సరే పోనీ కొంచెం స్ట్రాంగ్ అయ్యాను నేను. కొన్ని అయితే ఇలాగే అంటారులే అనుకున్నాను. డీకి వచ్చిన తర్వాత చూసుకో, సేమా అక్కడ కూడా పోయి అదే చేస్తున్నావా, ఇదే ఫోక్ డాన్సా, ఇంకేం రాదు నీకు, ఇదే ఉరి నీకేం తెలుసురా నాయన, నాకైతే వాడికి అనిపిస్తే వాడిని కూర్చోబెట్టి, అది కాదు తమ్ముడు, లేకపోతే అది కాదన్నా, లేకపోతే అది కాదు అంకుల్, ఇలా చెప్పాలనిపిస్తుంది. నీకేం తెలుసురా డాన్స్ గురించి, ఏ సాంగ్కి ఎలా మీరు నన్ను చూస్తున్నారు 5 years నుంచి, ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్నా, ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం కనిపిస్తుంది చెప్పండి మీరు? అవును, అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు. నిన్ను కూడా చాలా సార్లు విన్నాను, ఇది అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది, ఇవే చేస్తుంది, ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడు అని అన్నాను. అసలు శేఖర్ మాస్టర్ లేపుతున్నారు అంటున్నారు, కానీ అది కాదు. ఇప్పుడు మీరు ఉన్నారండి, నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు, రోజు ఒక స్టైల్. ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు, ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు వావ్ సూపర్ అంటారు ఎవరైనా సరే. నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు. మాస్టర్స్ చాలా మందిని చూసారు, అందరూ జెమ్స్ చేయడము, వెస్టర్న్ సాంగ్స్ చేయడం. ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి. అది చూసి అనడం తప్పే ఉంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు అది. దానికి కూడా కామెంట్స్ పెట్టారు, ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు. ఇప్పుడు మీరు ఉన్నారండి, అంటే నార్మల్ గా మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది? మాస్ డాన్స్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా అంటారు. వేరియేషన్ ఉంటది కదా. మాస్టర్ అన్ని చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో, అంటే నార్మల్ సాంగ్ కి నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు, అదే వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో చూడకన్నా నా లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు. అంతేనా?
పక్కా కొడతారు. ఇప్పుడు లైవ్ లోకి వచ్చి చూడాలా జాను చూడు dance performance? అలా నేను చెప్తున్నాను వాళ్ళకి. నన్ను చూసి 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 5 years నుంచి ఉంటున్నాను, ఫోక్ సాంగ్స్ అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి చూసి ఇదే ఎక్స్ప్రెషన్స్, సేమ్ ఎక్స్ప్రెషన్. కానీ సగం మంది అలా అంటారు కదా, సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అనే వాళ్ళకి అసలు నాకు పొగరు ఉండదు, ఫస్ట్ యాటిట్యూడ్ ఉండదు. నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను. నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్ చేయడం వేరు, నాతో నిజంగా ఒక 1 day వచ్చి 5 minutes చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏంటనేది. చాలా మంది నాతో అన్నారు కూడా, అన్నారు కదా ప్రొడ్యూసర్స్ కూడా, మీకు చాలా పొగరు ఉంటదంట అమ్మో మీతో మాట్లాడంటున్నారు. షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జానమ్మ అని ఇలా దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు. పొగరు ఉందా? ఉండదు, అసలు ఉండదు. యాటిట్యూడ్ ఉందా? అసలు ఉండదు. యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలి? సందర్భం బట్టి ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. ఉంటదా కొంచెం? కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా, ఒకవేళ నన్ను ఎవరైనా అన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది. నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం అంతే. ఎందుకు యాటిట్యూడ్, ఎందుకు పొగరు అవసరం లేదు. ఈ రోజు ఇంత ఉందాం, తర్వాత ఇంత అవుతాం, కానీ మనమైతే ఎప్పుడు అలాగే ఉండాలి. అది నమ్ముతాను నేను. ఎలా ఈటీవీ వాళ్ళు నిన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎందుకు కాంటాక్ట్ అయ్యారు? మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యారో తెలియదు. మనకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నాము, టూర్కి వెళ్ళి ఉండి 24th అన్నారు. అప్పుడు ఒక డేట్ చెప్పారు. సారీ అండి నేను రాలేను, నేను టూర్కి వచ్చాను, నేను రావడానికి కుదరదు, ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేం కదా అని చెప్పేసి వదిలేసాం. సరే అండి ఓకే అని కట్ చేశారు. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు. ఓ నీ అమ్మ, మళ్ళీ వచ్చింది కదా, మంచి ఛాన్స్ కదా, మన డాన్స్ కూడా మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఆఫీస్కి వెళ్ళాను. డాన్సర్ టోనీ ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్గా మాది గోదావరికని కదా కాలనీ, వాళ్ళది కూడా గోదావరికని. నార్మల్గా తను డాన్సర్, నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా, ఇలా బాగుండేది, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటది అని తర్వాత పరిచయం అయింది. పరిచయంలో కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళు? అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అనమాట డాన్స్. సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు. మా ఫ్రెండ్ రా డాన్స్ పేరుగా బాగుంటది అనుకుంటే నిజం పేరు అనేసుకున్నావా? అలా ఏం కాదు, కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా లవ్ అయ్యి పెళ్లి జరిగింది. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్గా? నా 8th క్లాస్లో అనుకుంటా. 2 years అయిందా మొత్తం? 2 years 2 years లవ్, 3rd year లో పెళ్ళి అయిపోయింది.